తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం లక్షణాలను వారి జీవనశైలిని గమనించినట్లయితే జన్మతః వీరికి కోపం మరియు పౌరుషమును కలిగి ఉంటారండి. ఈ సమయంలో వీరికి వీరే తమ జీవితానికి తూట్లు పొడుచుకుంటారని చెప్పవచ్చును. ఇలాంటి సందర్భాలలో నోరు జారి మాట తోలడం జరుగుతూ ఉంటుంది. కాలు జారితే పర్వాలేదు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోవడం జరగదు. కాబట్టి ఈ లోపల జరగవలసిన అనర్థం జరిగిపోయి వారి ఎదుగుదలకు ఆటంకంలో ఏర్పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. తరువాత విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి శత్రువులు అధిక సంఖ్యలో ఉంటారండి. ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాల నుండి శత్రువులు వీరిపై ఆధిపత్యం చెలాయించి అనేక రకాలుగా వీరిని బాధపెట్టి ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇకపై అలా జరగదని చెప్పవచ్చును. ఈ రాశి వారిపై గ్రహాల అనుకూలత మారుతుంది. కాబట్టి ముందు ముందు శత్రువులతో వీరు ఒక ఆట ఆడుకుంటారని అనడంలో సందేహం లేదు. అప్పటి వరకు మౌనంగా ఉండాలని సూచన. అలాగే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంత మంచిది కాదని మిగతా రాశుల వారికి సలహా. సాధారణంగా వృశ్చిక రాశి వారికి జన్మతః పగ, ప్రతీకారం, అసూయ అనే లక్షణాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా ఎదుటివారి విషయాల్లో వీరు తలదూర్చరు, కానీ ఎవరైనా వీరికి హాని తలపెడితే మాత్రం సమయం చూసుకొని వారిపై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వీరు కూడా కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాల్లో వృశ్చిక రాశి వారు విచక్షణ జ్ఞానంతో నడుచుకుంటే మంచిది. ఎందుకంటే ఈ లక్షణాల వలన వీరు మానసిక ప్రశాంతతకు దూరమవుతూ ఉంటారు. నిద్రలేని రాత్రులను గడపవలసి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని సూచన. అలాగే వీరి ఆర్థిక విషయాలకు వస్తే వీరికి తక్కువలో తక్కువగా 2-3 మార్గాల ద్వారా ఆదాయ వనరులను కలిగి ధనాదాయం వచ్చే విధంగా వృశ్చిక రాశి వారు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ధనాదాయానికి గండిపడి ఆ మార్గాలన్నీ మూసుకుపోయి వీరు దీనస్థితిలో ఉన్నారని చెప్పవచ్చును. కానీ జూన్ 30వ తేదీ నుండి నవంబర్ 15 వరకు శని వక్రగతి సంచారం కారణంగా మంచి మంచి అవకాశాలు వీరి ముందుకి వస్తాయి. కనుక వాటిని అందిపుచ్చుకొని ప్రణాళికలు వేసుకొని శ్రమ కోర్చి కష్టపడితే భవిష్యత్తులో ధనలాభం కలగడానికి, పరిస్థితులు యథాస్థితికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు వ్యూహాల పనులలో సిద్ధాస్తులని చెప్పవచ్చును. వీరు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందు అందుకోసం వీరు లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. అందుకోసం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకొని శ్రమ కోర్చి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వృశ్చిక రాశిలో వివాహం అయిన స్త్రీలు కానీ పురుషులు కానీ వారి భార్య లేదా భర్తను, పిల్లలను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు మొదట అవకాశంగా తమ కుటుంబ సభ్యుల తర్వాతే ఎవరైనా అనే విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా కుటుంబ సభ్యులకు కష్టాలు, సమస్యలు కలగకుండగా అన్ని తానే వారి బాధ్యతలను స్వీకరిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు సహజంగా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి రహస్యాలతో పాటు వీరిని నమ్మి వీరికి ఎవరైనా రహస్యాలు చెప్పినా వాటిని వేరే ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరని చెప్పవచ్చును. అలాగే వీరు సాధారణంగా ఎవరిని నమ్మరు. ఒక్కసారి వీరి నమ్మకాన్ని పొందితే మాత్రం అలాంటి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చును. అలాంటి వారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. వీరికి సూక్ష్మ దృష్టి అధికంగా ఉంటుందండి. ఎదుటివారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టగలిగే నైపుణ్యం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి ధైర్యం, మొండితనం అనే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరి జీవితానికి ఎన్ని ఎదురుదెబ్బలు కలిగినా ఆ సమయంలో కొంత నిరాశకు గురైనా వెనువెంటనే తేరుకొని ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ లక్షణాలతోటే గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలను మొండిగా అధిగమిస్తూ వచ్చారు. అలాగే వీరికి పోరాటతత్వం, పట్టుదల, అనుకున్నది సాధించాలి అనే లక్షణాలు బలంగా ఉంటాయి. చిన్న చిన్న ఓటములు, ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విజయాల్ని సొంతం చేసుకోవడానికి అంకిత భావంతో ముందుకు సాగుతూ ఉంటారు. సాధారణంగా వీరిని వైఫల్యాలను అంగీకరించని వ్యక్తులుగా చెప్పవచ్చును. వీరు పెద్దవారి పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలను, గౌరవాన్ని కలిగి ఉంటారు.
వీరికున్న గొప్ప లక్షణాల్లో ఒకటి అది ఏమిటంటే ఎదుటివారు చెప్తున్న మాటల్లో సత్యం మరియు అసత్యములను సునాయాసంగా తెలుసుకోగలరు. అంటే వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు చెప్తున్నారంటే వీరిని తక్కువగా అంచనా వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. వీరు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ ఉంటారు. అందువలన ఉద్యోగ సహచరులు మరియు కుటుంబ సభ్యులు కొంత అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఎవరైనా క్రమశిక్షణ తప్పితే మాత్రం వారి పట్ల చండచాసనులుగా మారిపోతూ ఉంటారు. వీరు మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారు. చూడడానికి వీరు కోపిష్ఠగా కనిపిస్తారు కానీ ఆశప్రియులని చెప్పవచ్చును. వృశ్చిక రాశి వారు స్వతంత్ర భావనలను కలిగి ఉంటారు. అలాగే ఏకాంత జీవితం పట్ల ఇష్టం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్క సంఘటనను మనసులో పదిలిపరుచుకుంటూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారు ఏమిటో, వారు ఏమి చేయగలరో చేసి చూపిస్తూ ఉంటారు. అందుకోసం వీరు ఎంతకాలమైనా వేచి చూసే ధోరణిని కలిగి ఉంటారు. వీరి నిర్ణయాలు, అంచనాలు ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. దూరదృష్టి అధికంగా ఉంటుంది. వీరు జరగబోయేది ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారని చెప్పవచ్చును. వృశ్చిక రాశి వారికి దైవచింతన, దైవనామస్మరణ, ఆధ్యాత్మిక లక్షణాలు అధికంగా ఉంటాయి. చేస్తున్న పనిని మృక్కుబడిగా కాకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. నిత్యం ఏదో పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఇతరులను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సామవేద దాన దండోపాయాలు ఉపయోగించి వారిని దారికి తెచ్చుకుంటారు. ఇతరులు అందరూ తమ మాట వినాలని కోరుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి సిద్ధాంతాలను రోజుకు ఒకసారి మార్చుకోవాలనే మనస్తత్వం వీరికి ఉండదు కాబట్టి జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది. అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా కొన్నిసార్లు ఈ మనస్తత్వం కారణం అవుతూ ఉంటుంది. వీరు పోలీస్ శాఖలోని గూఢచారి ఉద్యోగస్తులుగాను, వైద్యులుగాను, న్యాయమూర్తులుగాను, భూమి సంబంధిత వ్యాపారంలోనూ, క్రియేటివ్ రంగాలలో, రచనా రంగంలో రాణిస్తూ ఉంటారు. వీరికున్న బలహీనతలైన దూకుడు స్వభావాన్ని, కోపాన్ని, కక్ష సాధింపు లక్షణాలను అదుపులో ఉంచుకుంటే వృశ్చిక రాశి వారు జీవితంలో గొప్ప ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారనడంలో సందేహం లేదు. వీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గోవులకు ఆహారం తినిపించడం, పేదవారికి దాన ధర్మాలు చేయడం చాలా మంచిది.